ఓం శాంతి. మురళి తారీఖు మే 9, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, స్వయాన్ని అనుభూతి చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మైన తండ్రి ద్వారా వినండి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న: మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని చాలాసార్లు పిల్లలను కొందరు ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? జవాబు: అవును, మేము ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నామని చెప్పండి. ఆత్మ జ్యోతిర్బిందువు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలున్నాయి. ఆత్మను గురించిన పూర్తి జ్ఞానమంతా మాకిప్పుడు లభించింది. ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేదో అప్పటి వరకు దేహాభిమానంలో ఉండేవాళ్లం. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా పరమాత్మానుభూతి మరియు ఆత్మానుభూతి కలిగింది. పాట: వారు మా నుండి దూరం అవ్వలేరు. ధారణ కొరకు ముఖ్యసారం. మొదటి పాయింట్: ఉదయమే లేచి విచారసాగర మథనం చెయ్యాలి. బాబా వినిపించేదాన్ని నోట్ చేసుకొని మళ్ళీ చదువుకోవాలి. ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. రెండోది, పావన ప్రపంచంలోకి వెళ్లేందుకు బుద్ధి యోగాన్ని ఈ పతిత ప్రపంచం నుండి తొలగించాలి. వరదానము: నంబర్ 1 వ్యాపారస్తులుగా అయ్యి ఒక్క సెకండ్ లేక ఒక్క సంకల్పంలో సంపాదన జమ చేసుకునే పదమాపదంపతి భవ. వివరణ: ఎవరికైతే స్వయాన్ని బిజీగా ఉంచుకునే పద్ధతి తెలుసో వారు నంబర్ 1 బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అనగా వారి ఒక్క సంకల్పం కూడా వేస్ట్గా పోరాదు. ప్రతి సంకల్పంలో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసాను కార్యంలో ఉపయోగించి పదమారెట్లు చేస్తారో అలా మీరు కూడా ఒక్కొక్క సెకండు లేక సంకల్పంలో సంపాదించి చూపించండి. అప్పుడు పదమాపదంపతిగా అవుతారు. దీని ద్వారా బుద్ధి అటూ ఇటూ తిరగడం సమాప్తమైపోతుంది. అంతేకాక వ్యర్థ సంకల్పాల ఫిర్యాదు కూడా సమాప్తమైపోతుంది. స్లోగన్: ఎవరైతే వేడుకుంటారో లేదా అడుక్కుంటారో వారు ఖుషి యొక్క ఖజానాతో సంపన్నంగా అవ్వలేరు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితి కొరకు ఈ రోజుటి పాయింట్. సదా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీటుపై సెట్ అయి ఉండేవారే అచల్ అడోల్గా ఉంటారు. బాప్దాదా చెప్తున్నారు, పిల్లలు, శరీరం కూడా వెళ్ళిపోని కానీ మీ ఖుషి మాత్రం వెళ్ళిపోకూడదు. ధనమైతే దాని ముందు ఏమీ కాదు. ఎవరి వద్దైతే ఖుషి ఖజానా ఉందో వారి ముందు ఏ విషయం కూడా పెద్దది కాదు. అంతేకాక సదా సహయోగి సేవాధారి పిల్లల జతలో బాప్దాదా ఉంటారు. అందువల్ల భయపడే విషయమే లేదు. అచ్చా. ఓం శాంతి.